ఆఫీస్ బేరర్ తరఫు నుండి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రగాఢ సంకల్పాన్ని తెలియజేస్తున్నాం. కళాకారులు అనే వాళ్ళకి మరణం అనేది ఉండదు. వారు చేసిన గొప్ప చిత్రాల ద్వారా వారు ఎల్లప్పుడూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. కోటా శ్రీనివాసరావు గారు గొప్ప నటుడే కాదు, అనేక సార్లు తెలుగు చలనచిత్ర రంగంలో ఉన్న ఆర్టిస్టుల కోసం, అలాగే ఇక్కడి నటుల కోసం, వారికి వేషాల కోసం వారు ఎన్నో సూచనలు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఇవ్వటం జరిగింది. ఎన్నో సేవలు అందించారు. అలాగే మీకు అందరికీ తెలిసిందే, వారు రాజకీయవేత్తగా ఎన్ని గొప్ప పదవులు చేశారు. అలాగే వారి ప్రతిఘటన చిత్రం ద్వారా ఎంత పాపులర్ ఇనిషియల్గా అయ్యారో, మాకు ఆల్మోస్ట్ పక్కపక్క ఇళ్ళే నేను రెగ్యులర్గా వచ్చి చూడటం, వారి ఆరోగ్య సమస్యలు మాకంతా తెలిసినవే. ఆరోగ్య రీత్యా బాగా ఇబ్బంది పడ్డారు. షుగర్ అనేది ఆయన బాగా ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు మీకు ప్రోగ్రామ్ చెప్పాలని అనుకుంటున్నాను, ఎందుకంటే వారి కుటుంబ సభ్యులు వారి డాటర్స్ ఇద్దరితోనూ, అలాగే వారి కోడలు గారుతోనూ మాట్లాడటం జరిగింది. ఫస్ట్గా మేము ఫిలిం ఛాంబర్లో ప్రజల సందర్శనార్థం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దగ్గర ఫిలిం ఛాంబర్లో వారి భౌతిక కాయాన్ని ఉంచుదాం అనుకున్నాం. కానీ జనరల్గా ఇవన్నీ కుటుంబ సభ్యులు ఎలా కోరుకుంటే అలా చేయటం పద్ధతి. వారు కుటుంబ సభ్యులు ఛాంబర్కి ఇంటికి పెద్ద డిస్టెన్స్ ఏం లేదు కదండి. అందుకని కోటా శ్రీనివాసరావు గారి భౌతిక కాయం ఇక్కడ వారి రెసిడెన్స్ ఫిలిం నగర్లోని వారి రెసిడెన్స్ ఎందు 2:30 వరకు ఇక్కడే ఉంటుంది. అందుకని యావత్ ఫిలిం ఇండస్ట్రీలోని అందరికీ తెలియజేస్తున్నాం. కరెక్ట్గా 3ంటికి వారికి మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయని వారి కుటుంబ సభ్యులు చెప్పమని తెలియజేశారు. సో కోటా శ్రీనివాసరావు గారిని చూడాలనుకునేవారు ఎవరు ఏ కన్ఫ్యూజనో లేకుండా, కొంతమంది ఛాంబర్కి అటు ఇటు వెళ్లకుండా 2:30 వరకు ఇక్కడ వారి నివాసం ఫిలిం నగర్లో నివాసం దగ్గర వారి భౌతిక కాయం ఉంటుంది. 3 నుంచి వారి అంత్యక్రియ కార్యక్రమాలు మహాప్రస్థానంలో ఇవాళే జరుగుతాయి. అందుకని తప్పనిసరిగా మీ మీడియా ద్వారా ఫిలిం ఇండస్ట్రీకి మొత్తానికి, అలాగే వారి బంధువులకి, కోటా శ్రీనివాసరావు గారి ఫ్రెండ్స్కి అందరికీ తెలియజేయటం అవుతుంది. ఇవాళ 3ంటికి మహాప్రస్థానంలో వారి అంత్యక్రియలు ఉంటాయి. అందుకని కోటా శ్రీనివాసరావు గారు లాంటి గొప్ప వ్యక్తులకి మరణం ఉండదు. జోహార్ కోటా శ్రీనివాసరావు గారు.